అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలి జీవితం దుర్భరంగా మారిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కోండ్రు రాములమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలిని బతికుండగానే రికార్డులో మృతురాలిగా నమోదు చేసిన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెన్షన్ కోసం 4 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోన్నా ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 6 సంవత్సరాల తర్వాత పెన్షన్ సైట్ పరిశీలనలో ఈ తప్పిదం కాస్త బయటపడింది. దీంతో ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై స్పందించాల్సిన స్థానిక పంచాయతీ మండల అభివృద్ధి కార్యాలయ అధికారులు మా తప్పిదం కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. బతికున్న వ్యక్తిని మృతురాలుగా నమోదు చేయడంపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆఫీస్ కాడికి పోతే నీకు ఆలయం కట్టలేదు ఎందుకు వస్తున్నావమ్మా అన్నది. మా ఆయన చచ్చిపోగానే నేను తెచ్చిపోయి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇస్తే కావట్లేదు అని 2 సంవత్సరాలు బట్టి తిప్పుతుంది. మళ్ళీ ఆఫీస్కి పోయినాం, మండల ఆఫీస్ కాడికి పోతే ఆడ మాకు మేము చూసాం కానీ మాకేం సంబంధం లేదు, మీరు ఆడ చూపించుకోపోయినాను. మళ్ళీ ఎంఆర్ఆ కాడికి పోతే నీకు ఇంటికి ఇట్లేదు ఇంకా పింఛన్ అన్నాడు. అయ్యా మాది రఘునాథపాలెం వేసి ఖాళీ పోయినట్టుగా చేసి మాకు ఇవ్వట్లేదు. ముసలాయన పోయినా కూడా నాకు నా చావుకు తయారైంది. నేను బతికున్నాగానే ఇట్లా చేస్తున్నారు. చచ్చిపోయినమని చెప్పడం ఇట్లా చేయటం ఏందని నేను అంటున్నా. మాది రఘునాథపాలెం ఎస్సీ కాలనీ. మా అమ్మ రావులమ్మ, మా నాన్న చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్కి మా అమ్మ చచ్చిపోయిన కానీ 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ చేయిస్తూనే ఉంది. ఆడ మండల ఆఫీసులో దరఖాస్తులు ఇస్తుంది. ఎన్నిసార్లు పెట్టినా అసలు ఆన్లైన్ కావట్లేదు. నీకు ఆన్లైన్ కావట్లేదమ్మా అంటున్నారు. ఎన్నిసార్లు పోయినా అసలు ఎందుకు కావట్లేదు ఏందని నేను మొన్న పోయి అసలు ఏంది మేడం అడిగితే అవేం చెప్పట్లేదు. మండల ఆఫీస్కి అడిగిపోతే అక్కడ ఆధార్ కార్డు తీసుకొని నెంబర్ కొడితే చనిపోయినట్టుంది మెమ్మగారు అని చెప్పింది. మరి ఎట్లా మేడం ఏం చేయాలి దీని గురించి అంటే మాకు తెలియదండి, ఎక్కడ జరిగిందో ఏందో మీరే చూసుకోండి అన్నది. ఇది పింఛన్లో వచ్చినప్పుడు చూద్దాంలే అది లేని సమాధానం చెప్తున్నాము. 2 సంవత్సరాలు పింఛన్ మా అమ్మ ఆగిపోయింది. మరి అది అధికారులు మా అమ్మ బతికొండగానే చంపారు. మరి ఆ పింఛన్ మా అమ్మది పింఛన్ రావాలి 2 సంవత్సరాలు ఆగింది. దానికోసం మీరు అండి. రఘునాథపాలెం సర్పంచ్ని. వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకునే క్రమంలో కోండ్రు రాములమ్మ అనే వృద్ధాప్యురాలు కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆమెని డెత్ అని చూపించడంతో ఆ విషయం మీద అధికారులతో నేను కలవటం జరిగింది. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ కాలంలో ఏదైతే ఉన్నదో దాన్ని తీసేపించి ఆమెకి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటానని కోరుతున్నాను.